అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో జెనెటిక్ కౌన్సెలింగ్ అనే ఒక కీలక పాత్ర గురించి వివరంగా మాట్లాడుకుందాము. అసలు ముందుగా జెనెటిక్ కౌన్సెలింగ్ అంటే ఏంటో మాట్లాడుకుందాము. జెనెటిక్ కౌన్సెలింగ్ అనేది ఒక కమ్యూనికేషన్ ప్రాసెస్ లాంటిది. దీని ద్వారా మనకి మన మెడికల్, సైకలాజికల్ మరియు కుటుంబం మీద ఉండే పరిణామాలు అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇది టెస్ట్‌లకి మాత్రమే పరిమితం కాదు. ఇది మన ఒక వ్యక్తికి ఇంకా వాళ్ళ కుటుంబానికి కూడా అవసరం. జెనెటిక్ కౌన్సెలింగ్ ఎందుకు అవసరం అంటే, మనకి మన ఆరోగ్యం గురించి నిర్ణయాలు తీసుకోవడానికి, కొన్ని రకమైన జెనెటిక్ కండిషన్స్ గురించి రిస్క్‌లు అర్థం చేసుకోవడానికి, ఇంకా మన ఆరోగ్యాన్ని మనం మేనేజ్ చేసుకోవడానికి అవసరం పడుతుంది. జెనెటిక్ కౌన్సెలింగ్ నుంచి లాభం పొందేది ఎవరంటే, వారి జెనెటిక్ ఆరోగ్యం గురించి ప్రశ్నలు ఉన్న ఎవరైనా జెనెటిక్ కౌన్సెలింగ్ నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఉదాహరణకి జెనెటిక్ కండిషన్స్ ఉన్న లేదా ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్న వ్యక్తులు ఆనువంశిక లక్షణాల గురించి ఆలోచిస్తున్న ఎక్స్‌పెక్టెంట్ పేరెంట్స్ లేదా జెనెటిక్ కాంపోనెంట్ ఉన్న కండిషన్స్‌తో డయాగ్నోస్ అయిన పేషెంట్స్. జెనెటిక్ కౌన్సిలర్ అంటే ఎవరు? జెనెటిక్ కౌన్సిలర్ అంటే జెనెటిక్ సైన్స్ మరియు పేషెంట్ కేర్ మధ్యలో ఒక వంతెనలా పనిచేసే నిపుణుడు. ఇండియాలో వాళ్ళు బయాలజీ లేదా బయోటెక్నాలజీ లాంటి దానిలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి దాని తర్వాత జెనెటిక్ కౌన్సిలింగ్ అన్న దానిలో మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు. ఈ మాస్టర్స్ డిగ్రీ కేవలం క్లాసులు మరియు ఎగ్జాములకి మాత్రమే పరిమితం కాదు. ఇందులో 2 సంవత్సరాల క్లినికల్ అనుభవం కూడా కలిగి ఉంటుంది. ఈ జెనెటిక్ కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో ముందుగా జరిగేది అసెస్మెంట్. ఈ అసెస్మెంట్‌లో మీ కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి మాట్లాడుకుంటాము. దీని ద్వారా ఒక విధంగా ఫ్యామిలీ ట్రీ వేసుకుంటాము. అసెస్మెంట్ తర్వాత జరిగేది ఎడ్యుకేషన్ స్టెప్. ఇందులో జెనెటిక్ సిద్ధాంతాలు ఏంటి, ఇంకా వారసత్వ నమూనాల గురించి మాట్లాడుకోవడం జరుగుద్ది. ఎడ్యుకేషన్ తర్వాత జరిగేది టెస్టింగ్. ఈ టెస్టింగ్‌లో మీ ఫ్యామిలీ రిస్క్ ప్రొఫైల్ బట్టి లేదా మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి మీకు తగ్గట్టుగా టెస్టులు ఏమున్నాయి, ఎలాంటి టెస్టులు చేయించుకోవచ్చో చెప్పి మీకు సమ్మతం అయితే ఆ టెస్టింగ్‌కి ప్రొసీడ్ అవుతాము. టెస్టింగ్ తర్వాత టెస్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటాం. జెనెటిక్ టెస్ట్ అనేది ఒక రకమైన కాంప్లెక్స్ టెస్ట్. అంటే మనకి వేరే బ్లడ్ షుగర్ టెస్ట్ వాటిలాగా వాల్యూస్ లాగా ఏమీ ఉండవు. అందుకు మేము ఈ స్టెప్‌లో మీకు జెనెటిక్ టెస్ట్ రిజల్ట్స్‌ని అర్థం చేసుకోవడం, ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు, మీ కుటుంబానికి ఎలాగా ఇంపాక్ట్ అవుతుందో చెప్పడం జరుగుతుంది. జెనెటిక్ కౌన్సెలింగ్ అంటే కేవలం టెస్ట్‌లు ఇంకా వాటి రిజల్ట్ వరకే కాదు. దాని తర్వాత ఒక మేజర్ స్టెప్ ఉంటుంది. అదే సపోర్ట్. ఇందులో మీకు, మీ కుటుంబానికి గైడెన్స్ మరియు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మిమ్మల్ని వేరే సపోర్ట్ నెట్వర్క్స్ అంటే మద్దతు వలహాలతో కలుపుతాము. ఇప్పుడు జెనెటిక్ మరియు నాన్ జెనెటిక్ గురించి మాట్లాడుకుందాము. అసలు జెనెటిక్ కండిషన్స్ అంటే ఏంటో మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇవి మన డిఎన్ఏలో వేరియేషన్స్ లేదా మ్యుటేషన్స్ ద్వారా పుట్టినవి. ఇవి మన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా రావచ్చు లేదా ఆకస్మికంగా అయినా రావచ్చు. ఉదాహరణకి డౌన్ సిండ్రోమ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి కండిషన్స్. ఇప్పుడు నాన్ జెనెటిక్ కండిషన్స్ గురించి వస్తే ఇవి మన డిఎన్ఏలో మార్పుల వల్ల కాకుండా కలిగేవి. ఇవి వాతావరణ లేదా లైఫ్ స్టైల్ చాయిసెస్ వల్ల కావచ్చు, లేదు అంటే ఇతర నాన్ ఇన్హెరిటెన్స్ ప్రభావాల వల్ల కావచ్చు. ఉదాహరణకి టైప్ 2 డయాబెటీస్ మరియు హార్ట్ డిజీజ్ లాంటి వ్యాధులు జెనెటిక్ వల్ల లేదా నాన్ జెనెటిక్ వల్ల కూడా కావచ్చు. ఈ తేడాని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే దీని ద్వారా మనకి చికిత్స మరియు నిర్వహణలో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ థాట్స్, క్వెషన్స్ మరియు సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.